దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆయన తలుచుకుంటే ఏదైనా సరే ఆయన చేయగలడు. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను ఆయన చేయగలడు. ఆయన అనుకుంటే రాజ్యాల్ని కూలగట్టగలడు, రాజ్యాల్ని కట్టగలడు. ఆయన పిలుచుకుంటే ఎవరైనా సరే వినవలసిందే. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు అని అనటంలో ఎటువంటి సందేహము లేదు. అవును కదా. బిలాము దేవుని యొక్క మార్గాన్ని, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి దుర్నీతి మార్గంలో వెళ్తున్నప్పుడు గాడిద ద్వారా దేవుడు బుద్ధి చెప్పాడు. యోనా గారు కూడా మరి నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో చేపను ద్వారా మరి నిజంగా చేపను ఉపయోగించుకున్నాడు దేవుడు. ఏలియా గారికి ఆహారాన్ని కాకోలముల ద్వారా కాకులను ఉపయోగించుకున్నాడు కదా. అంటే దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడండి. ఈ ఉదయకాల సమయంలో బబులోను చెరలో 70 సంవత్సరములు చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి, విముక్తి పొందించటానికి దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడండి. అతనే కోరేషు. ఒక అన్య రాజుని దేవుడు అభిషేకించుకున్నాడంటే దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు కదా. దేవుడు దేవుని బిడ్డలే కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి వారిని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇక్కడ కోరేష్కి దేవుని యొక్క గొప్పతనం తెలియదు, కానీ దేవుడు కోరేషును వాడుకున్నాడు. కోరేషు జన్మించకుండానే. అంటే దేవుడు ఎవరినైనా సరే పిలుచుకుంటే ఆయన వాడుకుంటాడండి. ఆయన బిడ్డలా, అన్యులా ఆయన చూడడం. ఆయన పిలుచుకున్నాడంటే ఆయన పని చేయించుకుంటాడు. ఒక అన్య రాజుని దేవుడు అభిషేకించుకున్నాడంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవైనా నేనైనా సరే మరి ఆయన మనల్ని ఉపయోగించుకోడా? ఆయన మనల్ని, ఆయన యొక్క పనిలో మనల్ని ముందు పెట్టుకోడా? ఇదిగో కోరేషు జన్మించకముందే దేవుడు కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి. ఇక్కడ యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా. దేవుడు ఒక అన్య రాజు మనసుని ప్రేరేపించాడండి. ఎందుకంటే దేవుని యొక్క వశంలో ఉన్నాయండి సమస్తమును. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, ఆయన మాట సెలవిస్తే చాలు, గొప్ప కార్యములు జరుగుతాయి. దేవుడు తన బిడ్డల్ని విడిపించటానికి ఒక అన్య రాజుని ఉపయోగించుకున్నాడంటే, అన్య రాజుని ప్రేరేపించాడంటే దేవుని యొక్క ప్రణాళికలో ఈ యొక్క కోరేషు ఉన్నాడు. చూడండి, రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథంలో చూస్తే అంటే దేవుడు ప్రేరేపిస్తే తన బిడ్డలు వాడుకుంటాడండి. ఇక్కడ కూడా మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో తన భార్య అయిన యెజబేలు, ఎవరి భార్య? ఆహాబు రాజు భార్య అయినటువంటి యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇటువంటి ప్రేరేపణ చేసింది? చెడు ప్రేరేపణ. తన్ను తానే అమ్ముకున్నటువంటి దుష్టుడు అంటే ఎవడో లేడంట దేవుని దృష్టిలోను. కానీ దేవుడు కనుక మనల్ని ప్రేరేపిస్తేనండి, నిజంగా దేవుని యొక్క పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే దేవుడు ఎవరినైనా సరే వాడుకుంటాడో, ఉపయోగించుకుంటాడో, పిలుచుకుంటాడో అనటంలో ఎటువంటి సందేహము లేదు. దేవుడండి కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించాను. ఒక రాజు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి జయించినప్పుడు వారిని బానిసలుగా పెట్టుకొని వారి దేశంలో ఉన్నటువంటి సమస్తమును కూడా కొల్లగొట్టుకొని తన దేశంలో పెట్టుకొని అభివృద్ధి పరుచుకుంటాడు. కానీ కోరేషు
మరి దేవుడు ఎప్పుడైతే ప్రేరేపించాడో ఆ ప్రేరణ కంటే నిజంగానే కోరేషు ఆ దేవుని యొక్క ప్రేరేపణకి అనుసరించి నడుచుకున్నాడు. ఇక్కడ నిజంగా కోరేసు చాటింపు వేయించి దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో ఒకసారి చూడండి. చాటింపు వేయించి పారసీక దేశపు రాజు అని కోరేసు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి. చూడండి ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని దేవుడు నా వశాన్ని చేశాడు, ప్రజలందరినీ. ఇదిగో నా వశము చేసి యోధా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటున్నాడు కదా. దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడుతున్నామా? ఒకరిని ప్రేమించమంటున్నాడు, ఒకరిని మనం ద్వేషించకూడదు అంటున్నాడు, అసూయ కలిగి ఉండకూడదు అంటున్నాడు, కుళ్ళు ఉండకూడదంట, చెడు చూపులు చూడకూడదు, మంచి మనసు కలిగి ఉండాలి, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇదిగో నీ శత్రువుని ప్రేమించమంటున్నాడు. మరి అన్నీ ఆజ్ఞలే కదా, మరి మనం పాటిస్తున్నామా? దేవుడు కోరేషుకి ఒక అన్యరాజుకి ఆజ్ఞాపించగానే ఈయన అది నెరవేరుస్తున్నాడండి. అదే పక్క పేజీ తిరిగితే ఎజ్రా గ్రంథం చదువుతున్నాం కదా, 2వ దినవృత్తాంతంలో 36 అధ్యాయంలో చూస్తే 22 వచనంలో పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించాను. అదే ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకనంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు అన్నీ కూడా కొల్లగొట్టుకుని వచ్చేసి చెరలోకి తీసుకెళ్ళిపోతే, వీరు పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు బబులోను రాజ్యం మీదకి దండెళ్ళినప్పుడు వారు జయించి వీరిని కూడా తీసుకుంటారు. అంటే దేవుడు చరిత్రని మార్చగలడు. దేవుడు ఒకరిని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా సరే దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. ఒకరిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్నా సరే, ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా దేవుని వశంలో ఉన్నాయి, మనం కాదు. ఇక్కడ అతని మనసును ప్రేరేపించగా ఆయన ఆజ్ఞ చెప్పున నడుచుకున్నాడు. ఇదిగో కట్టించమని యెరూషలేములో మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టించడానికి పంపిస్తున్నాడండి. అసలు యెషయా గ్రంథం చూస్తే 44 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 44 అధ్యాయంలో చూస్తే 26వ వచనంలో చూస్తే, నేనే నా సేవకుని మాట రూఢిపరిచేవాడును, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడును, యెరూషలేము నివాస స్థలములగునియు యోధా నగరులను గురించి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలమును బాగు చేయవాడును నేనే. 28వ వచనంలో చూస్తే, కోరేషుతో నా మంద కాపరి అంటున్నాడండి, అన్యరాజుని. నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అని దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున 45వ అధ్యాయంలోకి వచ్చేస్తే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. కోరేషు యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు అంటండి. ఒక అన్యరాజు. ఈ దినాన క్రైస్తవులుగా మనం ఉంటున్నామే. దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుడికి మనకి ఆజ్ఞాపిస్తున్నప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం నడవగలుగుతున్నామా? దేవుని యొక్క మాట మనం వింటున్నామా? దేవుని వైపు మనం తిరుగుతున్నామా? ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవుడు తలుపు తీస్తే ఎవడు వేయగలడు?
ఆయన మూస్తే ఎవడు తీయగలడండి? ఆయన వశంలో ఉన్నాయి. ప్రియా సహోదరి సోదరా, ఒక అన్య రాజునే అభిషేకించినటువంటి దేవతి దేవుడు, ఒక అన్య రాజు మనసును ప్రేరేపించినటువంటి దేవుడు, ఒక అన్య రాజుకే ఆజ్ఞాపించినటువంటి దేవుడు, ఒక అన్య రాజునే ఉపయోగించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఉపయోగించుకోడా? అంటే దేవునికి పక్షపాతం లేదు. ఎవరినైనా సరే ఆయన ఉపయోగించుకుంటాడో. ఇదిగో చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుడు అభిషేకించాడని. ఈ దినాలు అనేక మంది అభిషేక ఉత్సవాలు, అభిషేకం అని చెప్పేసి పెట్టేసుకుంటాం. ఎవరిని పడితే వాళ్ళని అభిషేకించేయటమే. నిజంగా ఆత్మీయంగా ఉంటున్నారా లేదా? లేకపోతే పేరుకే అభిషేకించేస్తున్నారా? నామమాత్రంగానే అభిషేకం తీసేసుకుంటున్నారా? కానీ ఇక్కడ దేవుడు కోరేషుని అభిషేకించాడంటే మనం కూడా దేవుణ్ణి అడగాలండి. ప్రభువా, నన్ను అభిషేకించండి అయ్యా, నాకు ఆత్మ అభిషేకం నాకు దయచేయండి అయ్యా అని మనం దేవుణ్ణి అడగాలండి. మనుషులు కాదండి మనల్ని అభిషేకించడం. మనుషులు అభిషేకిస్తారని మనం కాదని చూడటం, ఎదురు చూడటం కాదు. ప్రభువా, నన్ను అభిషేకించండి అయ్యా అని దేవుని అడిగితే కోరేషుని అభిషేకించాడండి దేవుడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. చూడండి, కోరేసుకి ఏదైతే మెట్టగా ఉన్నదో అవన్నీ కూడా సరాలం చేసేస్తారు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సోదరి సోదర, మన జీవితాలు కూడా ఏమైనా మెట్టగా ఉన్నట్లయితే దేవుడు చక్కగా సరాలము చేస్తానంటున్నాడు మన జీవితాలని, మన బ్రతుకులు, మన కుటుంబాలని. ఇదిగో కోరేషుని దేవుడు అంటున్నాడు, ఆయన పుట్టక ముందేనండి ఇది. ఆయన అంటున్నాడు కదా, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు. పేరు పెట్టండి. దేవుడు మనల్ని పిలుచుకుంటాడండి, పేరు పెట్టి పిలుస్తాడు మనల్ని కూడా. కోరేషుని పిలిచినటువంటి దేవుడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే, దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుని యొక్క మనసును ఎరిగి మనం నడుచుకున్నట్లయితే, ఇదిగోండి అంధకార స్థలంలో ఉంచబడిన ధనమును రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. ఎంత గొప్ప దేవుడండి! ఒక అన్య రాజుని అభిషేకించాడు. అతడు జన్మించకముందే, ఇంకా కోరేష్ ఇంకా పుట్టలేదు యెషయా గారు మాట్లాడే సమయానికి. కానీ దేవుడు యెషయా గారి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడంటే, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. దేవుణ్ణి ఎరగనటువంటి వాడు కోరేషు. ప్రియా సహోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా వచ్చేమో సరిగ్గాని, కానీ దేవుడు మన గురించి సమస్తమును ఎరిగినటువంటి వాడండి. ప్రతి ఇంచు మన ప్రతి ఒక్క ఆలోచన, తలంపు. మనుషుల గురించి అయితే మనకు తెలియదు సరిగ్గాని, వారి యొక్క జీవితాల గురించి చదివితేని కానీ, అంటే చదవటం అంటే పుస్తకాల్లో చదవటం అని కాదు. ఒక వ్యక్తి జీవితం మనకు తెలియాలంటే అతని గురించి చదవాలి. ఎలాగా? అతనితో ప్రయాణిస్తున్నప్పుడు, అతన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు, అతని యొక్క గుణగణాలు ఏంటో అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. పరిశీలించి మాట్లాడుతూ ఉండి అతని దగ్గర మనం చేస్తూ ఉంటే. కానీ మనకి అలాగైనా సరే కొన్ని విషయాల్లో తెలీదు. కొంతమంది మోసగిస్తూ ఉంటారు. కానీ దేవుడు తెలియకపోయినా సరే మన గురించి దేవాది దేవునికి తెలుసండి. సమస్తమును మన గురించి తెలుసు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఇదిగో నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. మరి మనం ఆయన ఎరిగి ఉన్నాం కదండి. మరి మనకి ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడండి ఆయన? మనం ఆయనకి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామా? ఆయన మాటకి విధేయత చూపిస్తున్నామా? కోరేషు ఇదిగో దేవుడు ఎవరో అని తిరగబడ్డా? లేకపోతే నేను పంపించను అని ఫరోలాగా
అతను హృదయాన్ని ఏమైనా కఠినపరుచుకున్నాడా? లేదండి. దేవుని యొక్క మాటకి లోబడ్డాడో, ఇదిగో నేను యెహోవాను, మరి ఏ దేవుడుని లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. అవునండి, ఆయన దేవాతి దేవుడు, మన ప్రభువు, పరిశుద్ధాత్ముడు, మన తండ్రి, ఏకైక దేవుడు. ఆయన తప్ప మరెవరు లేరండి. ఆయనే మనకి సర్వమును, ఆయనే మన ఆశ్రయ దుర్గము, ఆయనే మన కేడము, ఆయనేనండి మన యొక్క ఎత్తైన కోట, మనకు సహాయం చేయవాడు ఆయనే. మరి నువ్వు ఎరుగుతున్నావా? కోరేషుకి తెలియపోయినా సరే దేవుని యొక్క ప్రేరేపణకి అతడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఇదిగో చాటింపు వేయించాడు. ఎవరైతే గనక మీ దేశానికి వెళ్ళాలనుకుంటున్నారో, మీ దేశానికి వెళ్ళి మీరు యోధా వంశస్థులారా, మీరు వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని యెరూషలేములో మీరు కట్టండి అని అన్నాడు. అంటే కోరేషుని చూడండి దేవుడు ఏ విధంగా ఉపయోగించుకున్నాడు. నేను తప్ప ఏ దేవుడు లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. దేవుడు సిద్ధపరచుకున్నాడండి కోరేషుని. ఈ దినాన దేవుని మనం కూడా అడగాలి, ప్రభువా జగత్తు పునాది వెయ్యబడక మునిపే నన్ను నువ్వు రూపించుకున్నావు కదా ప్రభువా, ఇదిగో నన్ను కూడా నువ్వు సిద్ధపరచుకున్నావు కదయ్యా. ఇదిగో తండ్రి, నేను కూడా నీ పనిలో, నీ సేవలో, ఇదిగో నీ కొరకు ప్రభా పని చేయటానికి, నీ మాట వినటానికి ప్రభా, నీ ఆజ్ఞలకు లోబడటానికి, నీ వైపు తిరగటానికి నాకు సహాయం దయచేయండి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయం, దేవుడు గొప్ప దేవుడు అండి, దేవుడు శక్తిమంతుడు అండి, ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు. ఎవరినైనా సరే ఉపయోగించుకుంటాడు, ఏ పరిస్థితులైనా సరే మార్చగలడైనా. ఎందుకంటే తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఎవ్వడం లేడు. మనందరం తెలుసుకోవాలండి ఆయనే కార్యం చేయవాడని. కానీ మనం భయపడిపోతాము, బెంబేలెత్తిపోతాము, దేవునికి దూరంగా వెళ్ళిపోయి లోకంలో తిరుగుతూ లోకంలో పడిపోతున్నాము, పాపానికి అంటుకుపోతున్నాము. ఆ విధంగా కాకుండా పాపాన్ని అసహించుకొని ఇదిగో దేవుడు కోరేషుని ఉపయోగించుకున్నాడు, పిలుచుకున్నాడు. ఇదిగో నేను తప్ప మరెవ్వడూ లేడు, ఏ దేవుడును లేడు, నేనే మీకు దేవుడిని అంటున్నాడంటే మరి ఆయన మీద మనం ఆధారపడి ఉండాలి కదా. అందుకే ఆయన అంటున్నాడు కదా, నేను వెలుగును సృజించిన వాడును, అంధకారమును కలుగు చేయవాడును. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు చీకటి జీవితాల్ని వెలిగింపచేసేటువంటి గొప్ప దేవుడని మన దేవుడు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఈ అధ్యాయం అంతా కూడా ఆయన గురించి. 9వ వచనం చూస్తే, మంటికొండ పెంకులో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వాడితో వాదించిన వాడికి శ్రమ. ఒక కొండ తయారు చేస్తున్నటువంటి కొమ్మరే పెంకు కనుక ఇరిగిపోయింది అనుకోండి, లేకపోతే కొండ ఇరిగిపోయింది, నన్ను ఎందుకు ఇరగొట్టావు? ఆ కొండని తయారు చేసినటువంటి ఆ కొమ్మరిని ఏమైనా ఎదిరించగలదా? మాట్లాడగలదా? నువ్వేంటంటే ఎలా చేసావని? లేదు. అటువంటి వారికి శ్రమ అంట. దేవుడు మనల్ని చేశాడు, ప్రభువా నా జీవితాన్ని ఉపయోగించుకోండి అయ్యా, ఇదిగో తండ్రి పగిలిపోయినటువంటి కొండగా ఉన్నానయ్యా, పనికొచ్చేటువంటి పాత్రగా నేను ఉపయోగించుకోండి ప్రభువా. దేవుడు ఉపయోగించుకుంటాడండి. కోరేషుని ఉపయోగించుకోలేదండి, కోరేషుని కోరుకోలేదండి దేవుడు. ఇదిగోండి దేవుని యొక్క వాక్యం చదువుతుంది. 12వ వచనం చూస్తే యెషయా గ్రంథం 45:12లో ఇదిగో నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. ఈ దినాన్న ఒకవేళ నీ మార్గాలు సరళంగా లేవేమో, దేవుడు అంటున్నాడు కోరేషు యొక్క మార్గాలను సరళం చేసినట్టు దేవుడు మనకి సరళం చేయడా? ఒక అన్య రాజుని దేవుడు, అక్కడ కొర్నేలు కూడానండి అన్యుడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క ప్రార్థన అంటే దేవుడి యొక్క సన్నిధిలోనికి వెళ్ళి అంటండి, దేవదూత వచ్చి మరీ చెప్తుంది. అతను ప్రార్థనే చేయటం కాదు, పనికిమాలిన ప్రార్థన చేయలేదు, ఆయన దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు. మంచి భక్తిపరుడిగా ఉన్నాడు. అతని ఇంటి వారు అందరూ కూడా భక్తిపరులే. ఇదిగో అతడు దాన ధర్మ కార్యాలు చేశాడండి. భక్తే కాదు మనకు ఉండవలసింది, మనం చేయవలసిన కార్యాలు కూడా, సత్క్రియలు కూడా మనం చేయాలండి. అది దేవునికి. ఈ లోకంలో ధనము తుప్పు పట్టిపోతుంది, బంగారం ఏది కూడా మనకు శాశ్వతం కాదు. అది ఎరిగిండి కూడా దాని వెనకాల పరిగెడుతున్నాము గెహజీలాగా మనం. ఆ విధంగా ఉండకూడదండి మనం. ఇదిగో అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు. ఇదిగో మీ దేశానికి నేను పంపించేస్తున్నాను కదా, నాకు లంచం ఇవ్వండి. అధికారులు ఏం చేస్తారో లంచాలు తీసుకుంటారు. కోరేషు లంచాలు తీసుకునేవాడు కాదండి. సమూయేలు గారి కుమారులు లంచాలు తీసుకునేటువంటి వారు. కానీ ఈ యొక్క
కోరేషు లంచాలు పుచ్చుకునేవాడు కాదు. నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. వెలివేసినటువంటి వారిని విడిపించేటువంటి వాడు ఆయనే. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా ఎటువంటి బంధకాల్లో ఉన్నావో అటువంటి బంధకాల్లో నుంచి విడిపించేవాడు ఆయనే అంటున్నాడు. అందుకే ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేమును దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మందిరమును కట్టవలని దేవుడు వారికి తోడై ఉండును గాక. మరియు యెరూషలేము నుండి దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛార్పణ గాక. ఆయా స్థలములోని వారి తమ తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవాలని ఆజ్ఞాపించెను. చూడండి, పంపించడమే కాదని కోరేషు బంగారం వెండినిచ్చి పశువులనిచ్చి వారికి కావాల్సిన అన్నిటి కూడా ఇచ్చి పంపిస్తున్నాడంటే నిజంగా ద సైరస్ ద గ్రేట్ అంటే కోరేషు గొప్పవాడండి. నిజంగాని అన్యుడే, దేవుణ్ణి ఎరగినటువంటి వాడే. దేవుణ్ణి ఎరిగినటువంటి మనమే భ్రష్టులైపోతున్నారు అనేక మంది. దేవుణ్ణి ఎరిగి కుక్క తన వాంతికి ఏ విధంగా అయితే వెనక్కి తిరుగుతుందో ఒక్కసారి దేవుణ్ణి రుచి చూచి మరలా వారు ఏమైపోతున్నారో పాపం వైపు తిరిగిపోతున్నారు. ప్రియ సోదరి సోదర, దేవుని కనుక ఈ ఉదయకాల సమయంలో మనం అడిగినట్లయితే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పిలువు ప్రభువా, నన్ను ఉపయోగించుకో ప్రభువా, నాకు ఆజ్ఞాపించు ప్రభువా, నా మనసును ప్రేరేపించు ప్రభువా నీ పని చేయటానికి. ఇదిగో కోరేషును ఒక అన్య రాజుని అభిషేకించాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి అది. మనం దేవుని అడగలే, ఆత్మతో నన్ను అభిషేకించండి అయ్యా అని మనం అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా ఆ 45 అధ్యాయంతో కూడా చదివితే కనుక ఎన్నో గొప్ప విషయాలు దేవుడు కోరేషు గురించి రాయిపించాడు. ఇదిగో కోరేషు యొక్క మార్గాలు సరళం చేశాను, నేను దాచబడిన ధనము నీ కొరకున్నది, నీవు నన్ను ఎరగనప్పటికి కూడా ఇదిగో నీ గురించి నాకు తెలిసి సమస్తమును, నాకంటే నేను తప్ప ఇంకెవ్వరు లేరు మీకు, నేనే మీ దేవుడును అని ఇదిగో కోరేషుని దేవుడు పిలుచుకున్నాడు. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మంచి మనసు కలిగి దేవుడు ఏ విధంగా అయితే కోరేషుని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభువా నన్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి తండ్రి, నన్ను కూడా సిద్ధపరచు ప్రభువా అని మనం దేవుడిని అడుగుదాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా అన్య రాజు అయినటువంటి కోరేషును ప్రభా, పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషును నువ్వు ప్రేరేపించవయ్యా, అతని మనసును అతనికి ఆజ్ఞాపించవయ్యా. నీ ఆజ్ఞ ప్రకారంగా ప్రభా అతను నడుచుకున్నాడయ్యా. అందు నిమిత్తం ప్రభా నీ మాట ఎవరైతే వింటారో లోబడతారో ప్రభా వారి యొక్క మార్గాలు నువ్వు సరళం చేస్తానంటున్నావు తండ్రి. ఇదిగో దేవా, కోరేషుకి నువ్వు అటువంటి మార్గాలన్నింటిని కూడా నువ్వు సరళం చేసావు. ఇదిగో నువ్వు దాచి ఉంచినటువంటి ధనాన్ని ప్రభా నీకు బిడ్డకి ఇచ్చిన తండ్రి. ఇదిగో ఈ దినాన్ని ప్రభా మేము కూడా ప్రభా నీ కొరకు మేము సిద్ధపాటు కలిగి మేము జీవించడానికి మాకు అనుగ్రహించండి, కృపను భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.